So good morning students. So in the last class we have discussed about the operators in a C program. Right? Okay. Operators చూసాం కదా లాస్ట్ క్లాస్ లో అర్థమెటిక్ ఆపరేటర్. There are 8 types of operators. Arithmetic, comma operator, okay, binary operator, assignment operator, bitwise operator అని చెప్పేసి ఇట్లాంటి చాలా చూసాం కదా 8 ఆపరేటర్స్ ఉంటాయి. ఓకే. Now let us see what is a variable and a constant in C. సో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ యూజ్ చేస్తాం, లేదు ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం, ఒక క్యాల్కులేషన్స్ కోసం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం, అందులో మనం ఇన్పుట్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రోగ్రామ్కి మనం ఇన్పుట్ ఇవ్వాలి అంటే మనకు ఖచ్చితంగా ఉండాల్సినవి ఏంటి? వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. ఓకే. సో ఇక్కడ మనం ఈరోజు డిఫరెన్స్ ఏంటో చూద్దాం. వేరియబుల్స్కి కాన్స్టెంట్స్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో వాట్ ఈస్ ఎ వేరియబుల్? వేరియబుల్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఏ మెమొరీ లొకేషన్. వేరియబుల్ అంటే ఏంటి? మెమొరీ లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే లెటర్ ఒకటి, ఏ అనేది ఒక ఆల్ఫాబెట్. ఓకేనా? ఇక్కడ మనం ఏ అని అంటున్నాం, ఏ అంటున్నాం. ఏ అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఆల్ఫాబెటే కానీ దాని ఒరిజినల్ మీనింగ్ ఏంటి ప్రోగ్రామింగ్లో అంటే ఏ అనే ప్లేస్లో ఏదో ఒక వాల్యూ ఉంటుంది అని. ఏ అనేది ఒక మెమొరీ లొకేషన్. ఏ అనేది ఒక మెమొరీ లొకేషన్. ఓకే. ఏ అనేది ఒక మెమొరీ లొకేషన్ అని అంటాం. మీరు గుర్తుపెట్టండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని నేను అన్నా. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే దాని అర్థం ఏంటి? ఏలో ఎంత వాల్యూ ఉన్నట్టు? ఇప్పుడు 1 అనే వాల్యూ ఎక్కడ ఉంది? ఏలో ఉంది అని అర్థం. 1 అనే వాల్యూ ఎక్కడ ఉంటుంది? ఏలో ఉంటుంది. ఏ అనేది ఇక్కడ ప్రోగ్రాంలో ఎక్కడ స్టోర్ అయ్యే ప్రోగ్రాంలో ఉంటుంది కదా. సో ఇక్కడ మనం ఇట్లా చెప్పినప్పుడు మనం ప్రోగ్రాంలో ప్రతిసారి ఎక్కడైతే ఏ అని రాస్తూ ఉంటామో ప్రతిసారి ఏ యొక్క వాల్యూ ఎలా ఉంటుంది? 1 అని. ఎందుకు అంటే మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాం కదా. ఇక్కడ మీరు డిఫరెన్స్ ఇస్తారు. ఏ ఈజ్ ఈక్వల్ టు 1కి జస్ట్ ఏ అనేదానికి డిఫరెన్స్ ఏంటి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 1 అనే నెంబర్ని మనం ఏకి అసైన్ చేస్తాం. 1 అనే నెంబర్ని ఏలో స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 1. మరి ఇక్కడ ఎలాంటి వాల్యూ స్టోర్ చేయొద్దు కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనో 2 అని 3 అని ఏమైనా ఇచ్చాము మనం? ఇక్కడ లేదు. జస్ట్ ఏ అనేది ఇచ్చాం. అంటే దాని అర్థం ఏంటి అంటే ఏ అనే ఒక మెమొరీని మనం క్రియేట్ చేసాం. ఏ అనే చోట ఏ అనే లెటర్లో మనం ఒక మెమొరీని క్రియేట్ చేసి పెట్టుకోం. ఇప్పుడు ఇందులో డేటాని మనం ఇన్సర్ట్ చేయాలి. అంటే ఇన్పుట్ని మనం అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. సో వేరియబుల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ లెటర్. ఇట్ ఈస్ ఎ లెటర్ వేర్ డేటా ఈస్ స్టోర్. ఇట్స్ ఎ ప్లేస్ వేర్ ఇట్ ఈస్ ఎ లెటర్ వేర్ డేటా ఈస్ స్టోర్. సో అండ్ ఇది ఇంకోటి అంటే వేరియబుల్లో మనం డేటా స్టోర్ చేస్తున్నామని మనం చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నా. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే నేను ఏకి ఒక వాల్యూ ఇచ్చాననే కదా అర్థం. ఓకే. ఏ అనే మెమరీలో ఏ అనే ప్లేస్లో 1 అనే నెంబర్ నేను ఇచ్చాను. నెక్స్ట్ ఏ అనే ప్లేస్ ఇక్కడ జస్ట్ ఏ అని ఇచ్చాను. 1 అని ఇవ్వలేదు, 2 అని ఇవ్వలేదు, ఈజ్ ఈక్వల్ టు అని నేను ఏమి అసైన్ చేయాలి. అంటే ఏ అనే దగ్గర మెమరీ అయితే ఉంది కానీ ఏ అనే దాంట్లో ఏదైనా వాల్యూ ఉందా? వాల్యూ ఏమైనా స్టోర్ చేసామా? చేయలేదు. ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు 5 అని ఇస్తేనే 5లో ఆయన 5 అనే వాల్యూ ఏలో ఉంటుంది. నేను ఇవ్వకపోతే ఏ అనేది ఎలా ఉంటుంది? ఎంటీగా ఉంటుంది. ఏ అనేది ఎంటీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇంకో డిఫరెన్స్. ఇప్పుడు వేరియబుల్కి కాన్స్టెంట్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. వేరియబుల్కి కాన్స్టెంట్కి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు చూడండి ఏ అన్నాను కదా ఇందాకే చెప్పుకున్నట్టుగా సేమ్. ఏ అంటే ఇప్పుడు నేను ఏ డేటా కూడా నేను ఏలోకి స్టోర్ చేయాలి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంత అని నేను చెప్పగలుగుతారా? మీరు చెప్పగలుగుతారా? ఏ వాల్యూ ఎంత అని నేను అడిగాను అనుకోండి, మీరు చెప్పగలుగుతారా? ఇప్పుడు చెప్పలేను. ఎందుకు అంటే నేను జస్ట్ ఏ అని రాసి వదిలేశాను. ఓకే. దానికి ఏ వాల్యూ ఇవ్వలేదు. సో ఇందులో ఎలాంటి వాల్యూ అయినా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఏ అనేది 1 అయి ఉండొచ్చు, 2 అయి ఉండొచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు. అవునా కదా? మనం చెప్పగలుగుతాం? ఇప్పుడే చెప్పలేము. అంటే ఏ అనే మెమరీ లొకేషన్లో ఈ ప్లేస్లో ఈ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉండొచ్చు కదా. చేంజ్ అవుతుంది అని అంటే దాని అర్థం ఏంటి? ఇట్ ఈస్ కాల్డ్ వేరియబుల్. ఎనీ వాల్యూ దట్ చేంజెస్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఓకే. ఇక్కడ మీరు చూడండి వాట్ ఈస్ ఎ వేరియబుల్? ఎనీ వాల్యూ దట్ చేంజెస్ during program execution. అంటే దీని అర్థం ఏంటంటే ప్రోగ్రామ్ చేస్తున్నంతసేపు మనం ఒక ప్రోగ్రామ్ రాసేస్తాం. సో ప్రోగ్రామ్ చేస్తున్నంతసేపు
ఏ వేరియబుల్ వాల్యూ అయితే చేంజ్ అవుతూ ఉంటుందో దాన్ని మనం ఏ లొకేషన్ వాల్యూ అయితే చేంజ్ అవుతుందో దాన్ని మనం ఏమంటాం వేరియబుల్ అంటాం. వేరియబుల్ అంటే చేంజ్ అయ్యేది అంటాం. ప్రతిసారి వాల్యూ చేంజ్ అవుతూ ఉంటే దాన్ని మనం ఏమంటాం వేరియబుల్. సో ఇక్కడ చూడండి ఏ అని రాశాను అంతే, ఏ అని రాశాను, ఇంకా నేను ఏమీ రాయలేదు. ఏ ఈక్వల్ టు 1 అని 2 అని నేను ఏమీ రాయలేదు కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ వేరియబుల్. దిస్ ఇస్ కాల్డ్ వేరియబుల్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీరు చూడండి మరి కాన్స్టెంట్ అంటే ఏంటి. నెక్స్ట్ కాన్స్టెంట్ అంటే ఓకే ఇట్ ఈస్ ఆల్సో ఏ వేరియబుల్ హూస్ వాల్యూ డు నాట్ చేంజ్. ఓకే, ఎనీ వాల్యూ that does not change during program execution. ఓకే, అంటే ప్రోగ్రామ్ జరుగుతున్నంత వరకు ఏదైనా ఒక వేరియబుల్ ఒక వాల్యూ ఇస్తే అది చేంజ్ అవ్వకుండా ఉంటే, అంటే ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయే వరకు కూడా అది చేంజ్ అవ్వకపోతే అలాంటి వాల్యూస్ని మనం ఏమంటాం కాన్స్టెంట్. కాన్స్టెంట్ అన్నాం. అంటే ప్రోగ్రామ్ జరుగుతున్నంతసేపు ఏదైనా వాల్యూ చేంజ్ అవుతుంది అనుకోండి, ప్రతిసారి ఆ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది అనుకోండి, అలాంటి వాటిని మనం ఏమంటాం వేరియబుల్స్ అంటాం. సో ఏదైనా ప్రోగ్రాంలో ఒక వాల్యూ అనేది చేంజ్ అవ్వకుండా ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయిపోయే వరకు ఒకే వాల్యూ ఉందనుకోండి, ఒకటే రకమైన వాల్యూ ఉంటుంది, దాన్ని మనం ఏమంటాం కాన్స్టెంట్. ఓకే, సో కాన్స్టెంట్కి ఎగ్జాంపుల్ ఏంటి పై. కాన్స్టెంట్కి పై వాల్యూ తెలుసు కదా, 10th క్లాస్ చదువుకున్నారు కాబట్టి పై వాల్యూ తెలుస్తుంది. 22/7 అని రాస్తాం. ఇది ఫిక్స్డ్ కదా, పై వాల్యూ అనేది ఎంత ఉంటుంది, పై అనేది ఫిక్స్డ్ వాల్యూ. పైని మనం చేంజ్ చేయగలుగుతామా? పై వాల్యూ అంటే 22/7 అదంతే ఫిక్స్డ్, దాన్ని మనం ఇలాగ చేంజ్ చేయలేము. ఓకే, సో ఇలాంటి వాటిని మనం ఏమంటాం, ఇలాంటి వాల్యూస్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1 అని నేను అన్నాను. ఏ ఈక్వల్ టు 1 అంటే ఈ 1 నేను ఫిక్స్ చేశాను కదా, ఏలో నేను ఫిక్స్ చేశాను కాబట్టి దిస్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని చెప్పి నేను వదిలేసాను అంటే అక్కడ ఏదైనా వాల్యూ ఇచ్చిందా లేదు. సో ఆ వాల్యూ ఏదైనా అవ్వచ్చు కదా, ప్రోగ్రామ్ మారుతున్న కొద్దీ ఈ ఏ అనే వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి దాన్ని మనం ఏమనొచ్చు వేరియబుల్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. సో ద నెక్స్ట్ టాపిక్ ఇస్ ఎక్స్ప్రెషన్స్. సో వాట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్? ఇప్పుడు సి ప్రోగ్రామ్ లో ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో చూద్దాం. Expression is nothing but collection of data objects and operators. So expression lo ఏముంది, expression అంటే ఏంటి, it is a collection of or it is a combination of data objects and operators. ఓకే, అంటే ఇక్కడ డేటా ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్. ఇక్కడ ఏముంది ఎగ్జాంపుల్ a ప్లస్ బి అని మనం రాస్తాం. ఇదేంటిది, ఇది ఒక మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ కదా. 1 + 1 2 + 2 అన్నట్టుగా a ప్లస్ బి అని రాస్తాం. ఓకే, ఇక్కడ ఏ అండ్ బి అనేటివి ఏంటివి అంటే ఏ అండ్ బి అనేటివి ఏంటి అంటే సో దిస్ ఇస్ కాల్డ్ డేటా ఆబ్జెక్ట్స్ అని వీటిని ఎందుకు అన్నాము మరి, ఏ అండ్ బి ఇట్లాంటి వాటిలో ఏ ప్లస్ బి ప్లస్ సి అనుకోండి, ప్లస్ సి ప్లస్ డి. ఓకే, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఇట్లా రాసుకుంటూ పోయినాం అనుకోండి. అక్కడ అందులో ఉన్నటువంటి ఆ ఎక్స్ప్రెషన్ లో ఏమి ఉన్నాయి, ఏబిసిడి అని ఉన్నాయి కదా. సో ఈ ఏబిసిడి ఇట్లాంటి వాటిని మనం ఏమంటామంటే డేటా ఆబ్జెక్ట్స్. మరి డేటా ఆబ్జెక్ట్స్ అని వాటిని ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు ఏ ప్లస్ బి అని ఉంది. ఓకే, ఏ ప్లస్ బి అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఏని మరియు బిని యాడ్ చేస్తున్నాం అన్నట్టు కదా, ప్లస్ చేస్తున్నాం కదా. అంటే ఏలో ఉన్న వాల్యూని బిలో ఉన్న వాల్యూని రెండింటిని ప్లస్ చేస్తున్నాం, అవునా కదా. సో అట్లాగే ఏ మైనస్ బి అనుకోండి, ఏలో ఉన్న వాల్యూ నుంచి
బిలో ఉన్న వాల్యూని తీసేస్తున్నాం అనే కదా అర్థం. మైనస్ ఇంటూ అయితే ఇంటూ, డివిజన్ అయితే డివిజన్, ఇట్లా చాలా ఉంటాయి. మరి ఏ బీలు అనేటివి ఏంటి? డేటా ఆబ్జెక్ట్స్. మరి వీటి డేటా ఆబ్జెక్ట్స్ ఎందుకు అన్నాము అంటే ఇందులో డేటా ఉంటుంది కాబట్టి. ఏ బీలలోనే కదా డేటా ఉండేది. ఇప్పుడు నేను ఏ ప్లస్ బి చేశాను, ఏ ప్లస్ బి అనే క్యాలిక్యులేషన్ చేసిన అంటే ఏలో ఒక వాల్యూ ఉండాలి, బిలో కూడా ఒక వాల్యూ ఉండాలి కదా. ఆ వాల్యూ ఉన్నది అని అంటే అందులో ఏదో ఒక వాల్యూ ఉంది అంటే అది డేటాని స్టోర్ చేసుకుంటుంది అనే కదా అర్థం. ఏలో ఒక డేటా ఉంది, బిలో ఉన్న ఒక డేటా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ ప్లస్ బి అనేది నేను చెయ్యాలి, ఏ ప్లస్ బి చెయ్యాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 2. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 2 అని నేను రాస్తున్నాను. మరి దీని అర్థం ఏంటి? ఏ ప్లస్ బి వాల్యూ ఎంత? ఇప్పుడు ఏ ప్లస్ బి వాల్యూ ఎంత? 3. ఎందుకు 3 వచ్చిందంటే ఏలో 1 వాల్యూ ఉంది, బిలో 2 అనే వాల్యూ ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 3 అని మనం రాస్తున్నాం. వాటిని మనం డేటా ఆబ్జెక్ట్స్. మరి ఇప్పుడు ఏబిసిడి ఉన్న దాంట్లో ఆ లెటర్స్ అన్నింటినీ మనం డేటా ఆబ్జెక్ట్స్ అంటున్నాం. మరి వీటిని ఏమంటాం? ప్లస్ సింబల్ కావచ్చు, మైనస్ సింబల్ కావచ్చు, డివిజన్, ఇలాంటి వాటిని మనం ఏమంటాం? ఆపరేటర్స్. ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇట్లాంటి వాటిని మనం ఏమంటాం? ఆపరేటర్స్. ఆపరేటర్స్ ఏమంటారు వీటిని? ఆపరేటర్. ఆపరేటర్ అంటే ఏంటి? ఎనీథింగ్ దట్ ఆపరేట్స్. ఓకే, ఎనీథింగ్ దట్ ఆపరేట్స్ 2 or more operands or 2 or more data objects is called as expression. సో ఈ ప్లస్లు మైనస్లు ఇంటూ సింబల్స్ ని మనం ఏమంటున్నాం? ఆపరేటర్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి సింపుల్ గా, ప్లస్లు మైనస్లు ఇంటూలు సింబల్ అని మనం ఆపరేటర్స్ అంటాం. సో ఏబిసిడి దేన్నైతే మనం యాడ్ చేస్తున్నామో లేదా దేని మీద అయితే మనం ఒక ఆపరేషన్ చేస్తున్నామో వాటిని మనం ఏమంటాం? డేటా ఆబ్జెక్ట్స్. అండ్ సో వాట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్? ఎక్స్ప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ డేటా ఆబ్జెక్ట్స్. ఇక్కడ డేటా ఆబ్జెక్ట్స్ ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఉన్నాం కదా. సో ఏ, బి, సి అండ్ డి, ఈ 4 అనేటివి, ఏ, బి, సి, డి అనేవి ఏంటి? డేటా ఆబ్జెక్ట్స్. ఎందుకంటే అందులో డేటా ఉంటుంది కదా. మరి ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్ ఇట్లాంటి వాటిని మనం ఏమంటాం? ఆపరేటర్స్. ఇట్లాంటి వాటిని మనం ఏమంటాం? ఆపరేటర్స్. అందుకనే సో వాట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్? ఎక్స్ప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఆర్ ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ డేటా ఆబ్జెక్ట్స్ అండ్ ఆపరేటర్స్. డేటా ఆబ్జెక్ట్స్ అండ్ ఆపరేటర్స్. ఓకే, సో ఇందాక మనం ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటో చూస్తున్నాం. ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ విషయం చేసుకున్నాం, సి ప్రోగ్రామింగ్ చేసుకున్నాం. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్టేట్మెంట్స్. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే స్టేట్మెంట్స్. సో ఎలాంటి స్టేట్మెంట్స్ ఉంటాయంటే ఇక్కడ చూడండి. ఒకటి, సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అనేవి మనకి 2 ఉంటాయి. ఒకటి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. సో ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్ అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ గురించి మనకైతే తెలుసు కదా. ఇన్పుట్ అంటే మనం కంప్యూటర్కి ఇచ్చేదాన్ని. ఎనీ ఇన్ఫర్మేషన్ గివెన్ టు ఏ కంప్యూటర్ for the processing is called as input. So what is an output? Any value that we get from a computer after completion of certain process is called as output. Okay, మనకి కంప్యూటర్ నుంచి వచ్చే వాల్యూని మనం అవుట్పుట్ అంటాం. మనం కంప్యూటర్కి ఇచ్చే ఇన్ఫర్మేషన్ని మనం ఏమంటాం? ఇన్పుట్ అంటాం. సో ఈ రెండింటికి మరి ప్రోగ్రామింగ్లో ఎట్లా ఇస్తాం మనం? ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డైరెక్ట్గా మనం కీబోర్డ్తోనే ఇవ్వడానికి అయితే లేదు. మరి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే 2 స్టేట్మెంట్స్ని మనం యూజ్ చేస్తాం. We use 2 statements, that is printf and scanf. Print. So print అనేది ఏంటి? ఇట్ ఈస్ అన్ అవుట్పుట్ స్టేట్మెంట్. ప్రింట్ ఎఫ్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ప్రింట్ అని రాసాం మనం. మనకు అవుట్పుట్ రావాలి కదా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ప్రింట్ ఎఫ్ అంటే ఏంటి? ఇక్కడ ప్రింట్ ఎఫ్ అని రాస్తున్నాం కదా. ఎఫ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ ఫంక్షన్. ఎఫ్ అంటే ఏమిటి? ఇట్ ఈస్ ఏ ఫంక్షన్. ఫంక్షన్ అంటే ఏంటి? ఎనీథింగ్ దట్ ఈస్ యూజ్డ్ టు ఆపరేట్. అంటే మనం ఏదైనా ఒక ఆపరేషన్ చేయాలంటే దాన్ని మనం ఫంక్షన్ అంటాం. ఓకే, ఫంక్షన్లో ఏం జరుగుతాయి? ఆపరేషన్స్ జరుగుతాయి. ఫంక్షన్లో ఏం జరుగుతాయి? ఆపరేషన్స్ జరుగుతాయి. కాబట్టి ఎఫ్ అని రాసుకుంటాం ఫంక్షన్. ప్రింట్ ఎఫ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ఫంక్షన్. సో ప్రింట్ అనేది, సో మనం అవుట్పుట్ తీసుకునే స్టేట్మెంట్ మనం ఏమంటాం? ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్. సో ఈ ప్రింట్ ఎఫ్ అనేది ఎప్పుడు వాడతాం అంటే మనం ఏదైనా ఒక వాల్యూని మనం అవుట్పుట్గా కావాలి అనుకున్నప్పుడు మనం ప్రింట్ ఎఫ్ వాడతాం.
So this is called output statement. So printf is an output statement. OP అంటే ఏంటి? అవుట్పుట్ అని అంటాం. OP అంటే అవుట్పుట్. షార్ట్ కట్ లో కూడా మనం అప్పుడప్పుడు రాసుకుంటూ ఉంటాం. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోండి. O/P అంటే అవుట్పుట్, I/P అంటే ఇన్పుట్. ఓకే, సో అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉంటాయి? సో there are two types of statements. One is input statement and output statement. Input statement, output statement అంటే ఏంటి? printf. సో మరి ఇన్పుట్ స్టేట్మెంట్ అంటే స్కాన్ఎఫ్ అంటే దేనికి యూజ్ చేస్తామంటే ఇన్పుట్ ఇవ్వడానికి స్కాన్ఎఫ్ యూజ్ చేస్తాం. అవుట్పుట్ ఇవ్వడానికి, ఓకే, అవుట్పుట్ తీసుకోవడానికి మనం ప్రింట్ఎఫ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను A ప్లస్ B అనేది =C అనే ఒక ఆపరేషన్ నేను చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను A అండ్ B వాల్యూస్ ఇవ్వాలి కదా కంప్యూటర్కి. ఇవ్వాలి అని అనుకుంటే అప్పుడు నేను ఏది యూజ్ చేస్తాను? నేను ఇన్పుట్ ఇవ్వాలి కదా. ఇన్పుట్ ఇవ్వడానికి మరి ఏంటి ప్రాసెస్ ప్రోగ్రామింగ్లో? స్కాన్ఎఫ్. ఇన్పుట్ ఇవ్వడానికి ఏంటి ప్రాసెస్? ఏంటి? స్కాన్ఎఫ్. సో ఈ స్కాన్ఎఫ్ ఈ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని నేను నా ప్రోగ్రామ్కి కావాల్సిన ఇన్పుట్ నేను ఇస్తాను. సో ఇన్పుట్ వచ్చిన తర్వాత నేను ఏదో ఒక వాల్యూని ప్రింట్ అవుట్ తీసుకోవాలంటే నాకు వాల్యూ రావాలి కాబట్టి మళ్ళీ నేను ఏం చేస్తాను? ప్రింట్ఎఫ్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్ నేను అక్కడ రాస్తాను. ఓకే, సో ప్రింట్ఎఫ్ ఈజ్ యూజ్డ్ ఫర్ అవుట్పుట్ and scanf is used for input statements. Okay, these two are statements. Print is an output statement, whereas scan is an input statement. F అని ఎందుకు రాస్తున్నాం మరి కలిపేసి? scanf printf f అని ఎందుకు రాస్తున్నాం? both are functions. So in this class we have discussed about expressions, operators, expressions, and okay, input and output statements. Okay. In the next class we will discuss about a simple program of C. Okay.